హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. బయట అంతా చూస్తే ఏం నడుస్తుంది అంటే పుష్ప 2 నడుస్తుంది అని చెప్పేసి ఈజీగా అంటున్నారు అందరూ. ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఏం ఓపెన్ చేసినా కానీ మొత్తం పుష్ప 2కి సంబంధించినటువంటి మాటలు ఎవరెవరికి తోచిన విధంగా వాళ్ళు వేసుకుంటున్నారు. ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేస్తే అల్లు అర్జున్ బాధితురాలికి 25 లక్షలు ప్రకటించిన అంశమే మొత్తంగా అనిపిస్తుంది. అసలు ఈ విషయంలో తప్పేవలది అని చూసుకున్నట్టయితే మనకి ప్రధానంగా కనిపించేటటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా అవి మనం అందరం మాట్లాడుకోవాలి. వాటన్నింటికి సంబంధించి మనం జాగరూకులమై నెక్స్ట్ టైం ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఫస్ట్ మనం చూసుకోవాలి. అందుకు గాను మీరు ఈ వీడియో మొత్తం చూడండి. ఇక విషయానికి వస్తే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రీమియర్కి అంటే ముందుగానే రేపు రిలీజ్ అవుతుంది అంటే ఈరోజు ఒక షో వేసిర్రు రాత్రిపూట. ఒక కుటుంబము 2 పిల్లల్ని వేసుకొని భార్యాభర్త కలిసి ఆ సినిమాకి వచ్చిర్రు. తొక్కిసలాట జరిగింది. ఎందుకంటే మన హీరోలు వాళ్ళ షాందార్ అంటే వాళ్ళ హీరోయిజాన్ని చూపించుకోనికి సడన్ ఎంట్రీలు ఇస్తారు, సర్ప్రైజులు ఇస్తారు కదా. ఆ సర్ప్రైజ్లు కనీసం పోలీసులకు కూడా ఇంటిమేట్ చేయకుండా సడన్ విజిట్ చేసిండు మన హీరో అల్లు అర్జున్. ఆయన వచ్చుడితోటే ఒక రకంగా ఆయన పర్సనల్ సెక్యూరిటీ కూడా చిన్నాభిన్నం అవ్వడం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అత్తెసరు పోలీసులు అంటే కొంతమందే ఉన్నారు పోలీసులు, పాపం వాళ్ళకు కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి అల్లు అర్జున్ వస్తాడని వీళ్ళకేం తెలుసు. సరే వీళ్ళు ఎంతమంది రావాలనుకున్నారో అంతమంది వచ్చిర్రు అక్కడికి కూడా. సో ఆ పోలీస్ వాళ్ళు కూడా క్రౌడ్ని అందరినీ మేనేజ్ చేసే పనిలో పడ్డారు. ఈలోపు జరగాల్సిన నష్టం ఎవరి కళ్ళలో పడకుండానే జరిగింది. ఒక మహిళ, నేను పేరు చెప్పను, ఖచ్చితంగా నేను పేరు చెప్పాను ఎందుకంటే ఈరోజు ఆ మహిళ స్థానంలో ఆమె ఉన్నది. రేపటి నాడు ఇంకేదో పెద్ద హీరోకి సంబంధించిన సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ మహిళ స్థానంలో నేను, ఇంకెవరో, మీరో, మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. అందుకని నేను పేర్లు చెప్పట్లేదు. సో అక్కడ ఆ మహిళ ఆ క్రౌడ్లో చిక్కుకొని తొక్కిసలాటల ప్రాణాలు కోల్పోయింది. అంతేనా, ఆ తర్వాత వాళ్ళ చిన్న అబ్బాయి అంటే వాళ్ళ కొడుకు కూడా ఇప్పుడు కొనా ఊపిరితోనే కొట్టుకుంటున్నాడు. అసలు ఇంత సీన్లో చాలామంది ఏమంటున్నారంటే విక్టిమ్ బ్లేమింగ్ కూడా చేస్తున్నారు. అసలు పిల్లలు ఉన్నామే, ఆమెకి ఎందుకు, అసలు వాళ్ళ కుటుంబం ఎందుకు పోయింది ఫస్ట్ డే, అసలు అట్లా ఎందుకు పోయిర్రు, పోతే పోయిర్రు, పిల్లలు ఎందుకు తీసుకుపోయి, ఇట్లాంటి మాటలు అన్నీ వస్తున్నాయి. సరే దీన్ని కొంచెం పక్కకెడదాం. ఇట్లాంటి తొక్కిసలాటలు అనేటివి ఇదొక ఘటనలనే జరిగినాయా అన్నది మనం చూసుకున్నట్టయితే ఏదైనా ఒక రాజకీయ నాయకుడు మన ఊరు వచ్చిండని తెలిసినా కానీ లేకపోతే ఏదో ఒక ప్రాంతాన్ని సందర్శిస్తున్నాడు అని తెలిసినప్పుడు అభిమాన రాజకీయ నాయకుడు వచ్చిందంటే కూడా జనాలు తండోపతండాలుగా వస్తారు. అక్కడ కూడా తొక్కిసలాటలైన సందర్భాలు ఉన్నాయి. ఇది కూడా కొంచెం పక్కకెడితే ఎవరైనా మతానికి సంబంధించినటువంటి గురువు ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా, ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించదలిచినా, ఏదైనా పారాయణో లేకపోతే అవధానమో లేకపోతే ఇంకేమైనా ఒక ఏమంటారు పూజకి సంబంధించిన హోమాలు అవి ఇవి చేసినా కానీ ప్రవచనం ఇవ్వడానికి వచ్చినా కానీ మరి మన అభిమాన మత గురువు కదా, మరి మన అభిమాన ప్రవచనకారుడు కదా, ఆయన వచ్చిండు, మత గురువు వచ్చిండు కాబట్టి ఇక మనం అంతా తండోపతండాలుగా వెళ్ళాలి, ఆ మీటింగ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ఎంతోమంది వస్తారు. అట్లా ఎన్ని మీటింగ్స్కి పోలే. రీసెంట్గా దాదాపు 120 మంది దాకా చచ్చిపోయినటువంటి ఘటనను కూడా మనం విన్నాము. ఇదే ఛానల్లో నేను చెప్పిన. సో ఇట్లాంటి ఎన్నో ఘటనల్లో తొక్కిసలాటలు జరిగి మనుషుల ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు మనకి ఎన్నో ఉన్నాయి, కేవలం సినిమాల విషయంలో కాదు. అయితే ఇక్కడ ప్రాథమికంగా తప్పెవరిది ఉంది అన్నది పక్కన పెడితే వ్యవస్థాగతమైనటువంటి లోపాలు చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మైత్రి మూవీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పు చేసిర్రు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు క్రౌడ్ని మేనేజ్ చేసే విషయంలో ఫెయిల్ అయిన మాట వాస్తవము కొంతవరకైనా. ఇక ఫస్ట్ డేనే వెళ్ళాలంటే ఫస్ట్ డే రావడం వాళ్ళు తప్ప పక్కన పెడితే ఒక హీరోని, ఒక వ్యక్తిని అంతగానం పూజించాలనుకునేటటువంటి మన గుణాలను ఏమందం చెప్పుర్రి. ఏదో ఒక హీరోని ఇంకొక హీరో ఏమన్నా అంటే ఫస్ట్ వాళ్ళిద్దరు మంచిగానే ఉంటారు కానీ మన ఫ్యాన్స్ అందరం కొట్టుకుంటాం. ఎక్కడో ఏదో సందర్భంలో వాళ్ళ హీరోని ఏదో రకంగా ఇంకో హీరో నోరు జారిండని తెలిస్తే మనం ఆ ఇద్దరు హీరోలు మంచిగానే ఉంటారు కానీ మనం మాత్రం కొట్టుకొని వస్తాం. హీరోల కోసం ఫ్యాన్ పేజెస్ పెడతాం, హీరోల కోసం ఫ్యాన్ ఆర్గనైజేషన్స్ పెట్టుకొని వాటి తరఫున వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తాం, ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకుంటాం, ట్విట్టర్లలో ట్రెండింగ్ చేస్తాం. మరి ఒక హీరోని మనం అంతగానం పూజిస్తున్నాము, అంత అడ్మైర్ చేసి రక్తంలోకి ఎక్కించుకొని ఆ పొగరును వీడు నా హీరో రా, వీడి సినిమా ఖచ్చితంగా ఆడాలని అనుకుంటున్నాం. ప్యారలల్గా ఆ హీరోకి సంబంధించిన ఆ హీరో ఫ్యాన్స్కి సంబంధించినటువంటి అపోజిషన్ ఫ్యాన్స్ గుంపు ఏదైతే ఉందో ఆ గుంపు ఖచ్చితంగా వీళ్ళ సినిమా ఆడొద్దని చెప్పేసి ట్వీట్లుతారు. మరి ఇట్లాంటి
అంటే సినిమా హీరోలకి సంబంధించి ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యి ఫ్యాన్ బేస్ తయారయ్యి ఆర్మీలు తయారవుతున్న నేపథ్యంలో ఇట్లాంటి ఘటనలు ఒక్కసారి కాదు మళ్ళా రిపీట్ అవుతాయి. ఇందులో ఖచ్చితంగా ప్రాథమికంగా మనలాంటి అభిమానుల తప్పు ఖచ్చితంగా ఉంది. సగటు ప్రేక్షకుడిగా నువ్వు సినిమా చూడాలనుకుంటే నీ జాగ్రత్తనే ఫస్ట్ అని పెట్టుకున్న తర్వాత నీకు సినిమా అనేది సెకండరీ. ఫస్ట్గా ప్రైమరీ థింగ్ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నావు, ఫస్ట్ డే ఈరోజు పోతే మంచిదేనా కాదా, గుడికి పోతాం, అరే అబ్బా ఈరోజు గుడికి పోతే చాలా క్రౌడ్ ఉంటుంది ఈరోజు వద్దనుకుంటాం. ఒక్కొక్కసారి మరీ అమితమైన భక్తి ఉంటే ఇంకా ఎంత క్రౌడ్ ఉండే డేస్ అయినా కానీ శివాలయానికి శివరాత్రి రోజే పోవాలని ఫిక్స్ అయితే ఇంకా ఆ రోజే పోతాం. ఆ తొక్కిసలాటల పానం ఏమైనా పోయినా లేకపోతే శివాలయానికి వెళ్ళే ప్రాసెస్లో యాక్సిడెంట్ ఏమైనా అప్పుడు ఎవరిని నిందించాం. శివుణ్ణి నిందించే అంత ధైర్యం మనకు లేదు కాబట్టి ఇక్కడ సినిమా వాళ్ళు మనకు కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళని నిందిస్తున్నాం. సరే వాళ్ళ తప్పు కూడా ఉన్నది, అది పక్కన పెడితే ఇక్కడ మన బాధ్యత ఏమున్నది? అరే సినిమా చూడాలి, కొంచెం నిదానంగా అదే సినిమా వస్తుంది, రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం, కొంచెం క్రౌడ్ తగ్గినాక చూద్దాం, ఈ బాధ్యత మనది మనం తీసుకోవాలి. సరే లేదు 1100 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని నేను పోయినా కాబట్టి ఇక ప్రేక్షకుడు వచ్చిండు, ఖచ్చితంగా వాడిని కేర్ఫుల్గా వాడిని సినిమా చూసి బయటికి వెళ్ళే వరకు జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా సినిమా టీంకి సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఇందులో ముమ్మాటికి మైత్రి మూవీస్లో ఉన్నటువంటి వాళ్ళ తప్పు అయితే ఉంది. సో వాళ్ళు ఎట్లా సెగ్రిగేట్ చేసుకున్నారు బాధ్యతల్ని, వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు, మరి ఎక్కడ ఈ వైఫల్యం జరిగింది అన్నది వాళ్ళు సమీక్షించుకొని వాళ్ళు రెస్పాండ్ అయితే బాగుండేది అని అనుకున్నాము. వాళ్ళు రెస్పాండ్ కూడా అయ్యిండ్రు. అల్లు అర్జున్ చాలా బాధాతప్త హృదయంతో మీడియా ముంగటికి వచ్చి మాకు నెక్స్ట్ డేనే తెలిసింది ఉదయం, వీఆర్ సో సారీ అని చెప్పేసి మాట్లాడిండు. కొన్ని మాటలు హృదయంలోంచి మాట్లాడినట్టే మాట్లాడిండు. మరి ఏమో ఎవరికి తెలియదు అది. అయితే వాళ్ళు మేము ఆ సక్సెస్ని కూడా సరిగా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి అన్నాడు. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవటం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 children, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరూ సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా ఇది జరిగేసరికి మేమందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయింది. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే కండోలెన్సెస్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ. మొత్తం రేవతి గారి ఫ్యామిలీకి కండోలెన్సెస్ ఫ్రమ్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప. మేమేం చేసినా ఈ లాస్, మేమేం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి వాట్ వీ వుడ్ లైక్ టు సే ఇస్ దట్ వీ వాంట్ టు టెల్ యూ దట్ వీఆర్ ఎమోషనలీ దేర్ ఫర్ యూ. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ. అండ్ నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. It's just as a goodwill gesture. అంటే నేను మీ వైపు ఐఎమ్ దేర్ ఫర్ యూ, నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట. So to tell them that I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా we'll try to be there as much as possible అని ఒక గుడ్విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్
time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. And నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ we like to say condolences to the family. అండ్ నాది ఒకటే రిక్వెస్ట్, మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి, మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలాంటి ఇలా సడన్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. సో our entire intentions is to provide a good entertainment for you in your lives. Please, my kind request is that when you go to theaters, please be a little careful. మంచిగా చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్. థ్యాంక్ యూ. మీరు ఆ సక్సెస్ అన్న మాట అసలు ఇక్కడ అప్రస్తుతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఊపిరితో ఉన్నాడు, హాస్పిటలైజ్ అయ్యి వాళ్ళ భర్త ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. ఎంత వాళ్ళది కూడా కొంత తప్పైనప్పటికీ కూడా ఇక్కడ విక్టిమ్ బ్లేమింగ్ అనేది కరెక్ట్ కాదు. అయితే మనం ఏదైతే ఘటన ఉందో దీన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదా లేదా? అది కేవలం అల్లు అర్జున్కో, మైత్రి మూవీస్కో, లేకపోతే ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వాళ్ళకే ఉన్నదా? నాకు, మీకు, మీ కుటుంబాలకు, మీ ఇంట్లో వాళ్ళకి ఉందా? కదా, ఖచ్చితంగా కదా. కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా పెద్ద బడా హీరో సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు కొంచెం షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకొని, మూత్రం ఆపుకొని కొంచెం జాగ్రత్తగా మనం సెక్యూర్డ్గా ఉంటామా లేదా? ఎందుకంటే నీ ప్రాణం నీకే ఇంపార్టెంట్ కానప్పుడు నీ ప్రాణం గురించి ఎవరో ఆలోచిస్తారు అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటే చూడు, అది నిజానికి నీకు చాలా నష్టం కలిగిస్తుంది, నీ కుటుంబానికి చాలా నష్టం కలిగిస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా ఒక సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాలనుకున్నప్పుడు, తర్వాత ఏదైనా ఒక బాబా దగ్గరికి లక్షల్లో జనాలు వస్తారని తెలిసినా వెళ్ళాలనుకున్నప్పుడు, ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఒక పెద్ద సామూహిక బహిరంగ సభ నిర్వహించేటప్పుడు నా అభిమాన రాజకీయ నాయకుడు కదా అని చెప్పేసి పొర్లు దండాలు పెట్టి పోయి నువ్వు అతన్ని కలిసే ప్రయత్నం కాకుండా కొంచెం నీదైన జాగ్రత్తలు నువ్వు తీసుకుంటే మంచిది. ఎందుకంటే తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, వాళ్ళు ఫెయిల్ అయినరు, అసలు ఇది ఖచ్చితంగా వాళ్ళ యొక్క వైఫల్యము, వాళ్ళు కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకోలేరు అని చెప్పేసి ఆర్గనైజర్స్ మీద దొబ్బొచ్చు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత మనం ఎవరిని నిందిస్తే ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచించాలి. ఇంకా ఈ విషయం గురించి నేను ఎక్కువ మాట్లాడను. పుష్ప మీద నేను స్పందించడం కూడా ఇదే ఫస్ట్ టైం అండ్ ఇదే లాస్ట్ టైం కూడా. మీ జాగ్రత్తలో మీరు ఉండండి.